గురుదత్త శ్రీ గురుదత్త. మావిచి గురు తినగానే కోయిల పలికేనా, మావిచి గురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, ఏమో ఏమనునో గాని ఆమని ఈవని అంటూ గడుసుగా ప్రశ్నించిన, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటూ ప్రకృతిలో తానొక్కడే పరవశించిపోవాలని ఆకాంక్షించిన, గోరింటా పూచింది కొమ్మ లేకుండా అంటూ ప్రతి తెలుగింట గోరింటను పూయించిన, ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ ఆంధ్రదేశమంతా కార్తీక దీపాలు వెలిగించిన అది ఆయనకొక్కడికే చెల్లుతుంది. ప్రకృతి సోయగాల వర్ణనకు, ప్రణయ కవిత్వానికి, భావ కవిత్వానికి చిరునామాగా వెలసి తెలుగు కళామ తల్లి సిగలో వెలిసిన సిరిమల్లి పువ్వు ఆ సుకవి. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లువిరుస్తుంది. ఆయన వ్రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయంలో మునిగేలాగా చేస్తుంది. తెలుగు కవిత్వ లోకాన ఆయనొక ప్రముఖ అధ్యాయం. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. ఆంధ్ర షెల్లీగా ప్రఖ్యాతిగాంచి కృష్ణపక్షం వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన ఆ మేటి సాహితీ దురంధరుడు, భావ కవిత పితామహుడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1897 సంవత్సరంలో జన్మించారు. అయితే నేటి జిల్లాల మార్పుల దృష్ట్యా పిఠాపురం కాకినాడ జిల్లాలోకి వస్తుంది. అంటే ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కాకినాడ జిల్లా వాస్తవ్యులుగా మనం మాట్లాడుకుంటాం. ఆయన తండ్రి, పెద్ద తండ్రి గొప్ప పండితులండి. కృష్ణశాస్త్రి గారి తండ్రి గారు కానీ పెద్ద తండ్రి గారు కానీ అద్భుతమైన కవి పండితులుగానే మనం మాట్లాడుకోవచ్చు. అయితే దేవులపల్లి వంశం అంతా కూడా పండిత వంశంగానే మనం మాట్లాడవచ్చు. వారింట్లో నిరంతరం ఏదో ఒక సాహిత్య గోష్ఠి జరుగుతూ ఉండేదండి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఉండేవి కాదు. దేవులపల్లి వారి వంశంలో ఏదో ఒక పండిత గోష్ఠి, సాహిత్య గోష్ఠి జరుగుతూనే ఉండేది. కృష్ణశాస్త్రి గారు చిన్న వయసు నుండే అది అలవాటు చేసుకున్నారు. అంటే పెద్దల దగ్గర నుంచి వచ్చేటటువంటి విషయాలను పిల్లలు అలవాటు చేసుకుంటారంటానికి ఇదొక కారణం. పెద్దలు అనవసరమైన సోది మాటలు మాట్లాడుతూ ఉంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది. పెద్దలు ఇంట్లో ఒక సబ్జెక్టు సంబంధించిన చర్చలు మాట్లాడుతూ ఉంటే, చర్చలు పెట్టుకుంటే సబ్జెక్టు గురించే పిల్లలకి అవగాహన అనేది వస్తుంది. అలాగా కృష్ణశాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా కూడా ఏం మాట్లాడుకున్నా సాహిత్యము, పండిత సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడుకునేవారు. కాబట్టి కృష్ణశాస్త్రి గారు చిన్న వయసు నుండే వాటి మీద ఆకర్షితులయ్యారు. రచనలు కూడా ఆరంభించారు. కృష్ణశాస్త్రి గారి పెద్ద తండ్రి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా గొప్పవాడండి. ఆయన పేరు సుబ్బరాయ శాస్త్రి, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తండ్రి పేరు తమ్మన్న శాస్త్రి గారు. ఆయన్నే కృష్ణశాస్త్రి అని కూడా అంటుంటారు. వీరిద్దరూ అంటే తమ్మన్న శాస్త్రి గారు, సుబ్బరాయ శాస్త్రి గారు ఇద్దరూ కూడా సంస్కృతాంధ్ర పండితులేనండి. బహుశా అందుకనే మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కూడా సంస్కృతం యొక్క పాండిత్యం అనేది అబ్బింది అనేది మనం చెప్పుకోవచ్చు. సుబ్బరాయ శాస్త్రి గారు మహేంద్ర విజయం అనే ప్రబంధాన్ని, మందేశ్వర శతకము, రాజనీతి తెలిపే కుమార శతకము, రామరాయ విలాసం వంటి తెలుగు గ్రంథాలు రాశారండి. అలాగే శ్రీరామ పంచశత్, తర్వాత శ్రీరామ వంశ ముక్తావళి వంటి సంస్కృత గ్రంథాలు కూడా రాశారు. ఇంకా తమ్మన్న శాస్త్రి గారు యతిరాజ విజయం అనే 4 ఆశ్వాసాలు కలిగినటువంటి గ్రంథాన్ని రచించారు. అయితే ఇది రామానుజాచార్యుల యొక్క పవిత్ర జీవితాన్ని చిత్రించిన గ్రంథం అది. వీరిద్దరికీ కూడా అంటే తమ్మన్న శాస్త్రి గారికి, సుబ్బరాయ శాస్త్రి గారికి ఇద్దరికీ కూడా అష్టావధాన విద్య వెన్నతో పెట్టిన విద్య.
అయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కూడా అంతో ఎంతో దాని మీద పరిచయం ఉందండి. అందుకనే ఆయన అంత అత్యద్భుతంగా మాటలు పండించగలిగాడు. అయితే పండిత వంశంలో పుట్టిన కృష్ణశాస్త్రి గారు ఎలా చెప్పుకునేవారంటే చాలా చక్కటి మాటలు ఉపయోగించి చెప్పేవారండి. అందుకనే ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆయన మాటల్లో ఆయన ఏమన్నారంటే, నేను స్వతంత్రంగా ఏదీ సంపాదించలేదండి, ఏదైనా నాకు వచ్చింది అంటే కవిత్వం, మీరు అనుకునేటటువంటి కవిత్వం నాకు వచ్చింది అంటే మా పూర్వీకుల నుంచి వచ్చిందే అని సవినయంగా మనవి చేసుకునేవాడు. అంటే ఎంత గొప్ప విశేషం అండి. ఈ రోజున ఏదో 4-5 డిగ్రీలు వెనకొచ్చేటప్పటికీ పూర్వీకులను విమర్శించడం, తల్లిదండ్రులను విమర్శించడం, తాతలను విమర్శించడం, ఏదో ఉద్యోగం వస్తే నా తాత ఇలా చేశాడు అలా చేశాడు అని విమర్శలు చేయటం అనేది ఎక్కువైపోయింది. నిజానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళ పూర్వీకుల్ని ఎంత అత్యద్భుతంగా చెప్పుకున్నాడో, వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది నాకేమిటి వచ్చేది అని అంత అత్యద్భుతంగా ఆయన మాట్లాడారు. అందుకనే ఆయన చెబుతూ వాళ్ళ పూర్వీకుల గురించి చెబుతూ ఒక మాట అన్నారు. ఏ మనోహర సీమలందే పవిత్ర విమల తేజోమయ విశాల వీధులయందు అక్షరామోద సంచరింతాంతరంగులగుచు విహరించుచున్నారో అని స్మరిస్తూ అమృతగాన మధుర మందాకినిగా ప్రవహించిన తండ్రి పెద్ద తండ్రి గారుల కవితను ఆయన కీర్తించారు. అలా కీర్తిస్తూ ఏమని చెప్పారంటే, మీ పవిత్ర యశో నిర్మలాపగాతి శీతల తరంగ జల సుధాసేచమున కలుష కౌటిల్య కర్ధమమలినమైన మీ తనయు జీవితము కూడా పూతమయ్యే అంటూ ఎన్నడో తండ్రి తాతలు పాడిన వసంత మధుర జీవన గీతి తన జీవితాన్ని కవితామయం చేసిందని కృష్ణశాస్త్రి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంటే తండ్రి గారి గురించి, పెద్ద తండ్రి గారి గురించి, తాతల నాటి గురించి చక్కగా చెప్పేవారు. వాళ్ళ బట్టే నాకు వచ్చింది, నాకు స్వతహాగా వచ్చింది ఏముంది, నేను కష్టపడింది ఏం లేదు, మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది అని చక్కగా తేల్చి చెప్పారు. అంత వినయంగా చెప్పేవాళ్ళు ఎవరుంటారండి? తల్లి సీతమ్మ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆవిడ జానపద గీతాలు అత్యద్భుతంగా పాడతారు. అందుకని ఈయనకి జానపద గీతాలు కూడా బాగా వచ్చండి ఈయనకి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి. అయితే అన్నీ వచ్చని చెప్పుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఉద్దేశంతో ఏమీ రానట్టుగా ఉండేవారు. కానీ జానపద గీతాల విషయంలో కూడా చాలా పరిచయం ఉంది ఈయనకి. ఎందువనంటే తల్లి సీతమ్మ గారి దగ్గర జానపద గీతాల మాధుర్యాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఎలా పాడాలి, ఎలా ఉండాలి అని తల్లిగారు చెప్పేవారు. అయితే మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పిఠాపురం హై స్కూల్లో విద్యాభ్యాసం సాగిందండి. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం గారు, రఘుపతి వెంకటరత్నం గారు ఆంగ్ల సాహిత్యంలో మన దేవులపల్లి గారికి ఈ అభిరుచిని కల్పించారు. నిజంగా చెప్పుకోవాలంటే, అంటే ఆంగ్ల సాహిత్యం అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేశారు. రఘుపతి వెంకటరత్నం గారు అయితే మాత్రం ఆంగ్ల సాహిత్యం మీద ఎక్కువగా ఇతని దృష్టి మరలించే విధంగా దేవులపల్లి వారిని చేశారు. సరే, ఇంకా 1918లో ఆయన విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడకి వచ్చేశారు. డిగ్రీ పూర్తి చేసుకుని పెద్దాపురం మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అంటే ఉపాధ్యాయ వృత్తిని చేపడుతూ ఈ కవితల మీద ఆయన దృష్టి పెడదామని అనుకున్నాడు. కొంచెం సమయం ఏమైనా దొరికితే దానిలో పెడదామని అనుకున్నాడు. ఆ కాలంలోనే అక్కడ ఆ రోజుల్లో వ్యావహారిక భాషావాదం బాగా నలుగుతుంది. బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. సరే, కృష్ణశాస్త్రి గారు తన అధ్యాపక వృత్తిని వదిలి బ్రహ్మ సమాజంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉన్నటువంటి ఆ టీచర్ పోస్ట్ను వదిలేసి బ్రహ్మ సమాజంలో పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. సరే, ఇంకా 1920లో వైద్యం కోసం రైల్లో బళ్ళారి వెళ్తుండగా అయితే వెళ్తున్నారు. అక్కడ వెళ్తుంటే మధ్యలో ప్రకృతి నుండి లభించిన ప్రేరణ కారణంగా కృష్ణపక్ష కావ్యం రూపుదిద్దుకుందండి. అద్భుతమైన మాటలతో ఆయన ఎంత చక్కగా రాశారంటే కృష్ణపక్షంలో అంత అత్యద్భుతంగా రాశారు. ఆయన ప్రకృతి నుంచి ప్రేరణ తీసుకుని రాశాడు ఆయన. అలాగే 1922లో భార్య వియోగ అనంతరము ఆయన రచనలో విషాదం అయితే అధికమైందనే మనం చెప్పవచ్చు. కొన్ని ఆయన రాసిన వాటిల్లో మనం తిలకిస్తే
1922 తర్వాత వచ్చినవన్నీ కూడా కొంచెం విషాదకరమైనవే కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ వివాహం చేసుకుని పిఠాపురం హై స్కూల్లో అధ్యాపకునిగా చేరారు. కానీ ఎందుకో మరి పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి గారి భావాలు అయితే నచ్చలేదు. అంటే ఇంత గొప్పగా ఉన్న వ్యక్తి కూడా అందరికీ నచ్చాలని లేదు కదండి. పిఠాపురం రాజావారికి కృష్ణశాస్త్రి గారి యొక్క భావాలు నచ్చలేదు. అందువలన కృష్ణశాస్త్రి గారు ఆ క్రమంలో ఉద్యోగం వదిలి బ్రహ్మ సమాజంలోనూ నవ్య సాహితీ సమితిలోనూ సభ్యునిగా భావకవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడండి. ఈ సమయంలో ఎందరెందరో కవులను పండితులను పరిచయాలు కలిగాయి ఆయనకి. ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం కూడా చేశాడు. పిఠాపురంలోని వెనుకబడిన వసతి గృహంలో సంబంధం ఏర్పరచుకుని హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్న బంధువులు ఈయన్ని వెలివేశారు. అంటే వెనకబడిన వర్గాల వారితో తిరుగుతూ వారికి సంబంధించిన అంశాలు నేర్చుకుంటూ ఈయనకి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తూ వెళ్ళేవాడు ఈయన. సరే, తద్వారా ఇంటిలో పెరిగినటువంటి వాతావరణం అవ్వచ్చు, ఆయన పెరిగినటువంటి సనాతన సంప్రదాయం అవ్వచ్చు, దానివలన కొద్దిగా ఈయన బంధువులు వ్యతిరేక అయ్యాడు. కొంచెం బంధువులు వ్యతిరేకించారనే మనం మాట్లాడుకోవచ్చండి. అయినా కృష్ణశాస్త్రి గారు భయపడలా. వేశ్యా వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. ఇలాంటివి చేయడం వలన సనాతనంగా వచ్చేటటువంటి కుటుంబాన్ని ఇబ్బంది జరుగుతుందని ఇంట్లో వాళ్ళు కొంచెం వెలివేశారండి. సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఊర్వశి అనే కావ్యాన్ని రాశారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. 1929లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్యన సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్తో కలవటం ఒక అద్భుతమైన విషయం అండి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో దేవులపల్లి వారు కలవటం అనేది ఒక అద్భుతమైన ఆయన జీవితంలో ఒక మైలురాయిగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే సాహితీ సంబంధాలు ఎక్కువగా పెరిగాయి ఆయనకి. అప్పటి వరకు లోటుపాట్లు ఏంటో కూడా ఆయనకి తెలిసినాయి. అప్పటి వరకు ఆయన చేసినటువంటి కృషి, తర్వాత చేయబోయే కృషి ఏంటనేది రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసిన తర్వాత మాత్రమే ఆయనకి పూర్తిగా తెలిసినాయి. ఇంకా 1933-41 మధ్యకాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపక వృత్తిని చేపట్టారు. సరే, ఇంకా మళ్ళీ అధ్యాపక వృత్తులు చేసుకుంటుంటే 1942లో బిఎన్ రెడ్డి గారికి ఆయనకి బాగా పరిచయం అండి. బిఎన్ రెడ్డి గారు, ఈ బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో బిఎన్ రెడ్డి గారు దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితమే, అంటే 51లో మల్లీశ్వరి చిత్రం వచ్చినట్టుంది. దానికి ముందే ఈయన ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి ఈయనతో. అయితే బిఎన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అత్యద్భుతమైన సినిమా, అది ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నది, 2 మిక్స్ చేశాను నేను. ఆ 2 మిక్స్ చేసిన దాంట్లో కథను చాలా అద్భుతంగా వచ్చింది కదా, దానికి పాటలు రాయాలంటే మీరు మాత్రమే సాధ్యం అన్నారు. సరే, ఇంక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి సినిమా లోకంలోకి వెళదామని లేదు ఆయనకి. అక్కడికి ఎందుకు వెళ్ళటం అన్న పద్ధతిలో ఉండేవాడు. అయితే ఒక్కసారి కథ వినిపిస్తే నేను అవునో కాదా చెప్పేస్తానన్నాడు. సరే, చూడంగానే అది రాయల వారికి సంబంధించిన కథలాగా వెళుతోంది. సరే, కవులకి శ్రీకృష్ణదేవరాయలు అంటే చెవు కోసేసుకుంటారు. అందువలన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు అనే పదం పడంగానే ఇంకా రైట్ రెడ్డి గారు, నేను రాస్తాను, మీ దానికి పాటలు రాస్తానంటే, ఏమండి 1-2 రాయటం కాదు, పాటలంటే దాదాపు 15 వరకు రాయాలి అని. ఓకే, నేను 15 రాస్తానన్నాడు ఆయన. అంతే, ఆ హామీ ఇచ్చాడు. ఇక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిలో ఒకటి ఉందండి, ఒక మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు. అది తప్ప ఉప్ప అని కాదు, ఒక మాట ఆయన దగ్గర నుంచి వచ్చింది అంటే ఆ మాట మీద నిలబడతాడు. అలాగా 15 పాటలు కూడా బిఎన్ రెడ్డి గారికి రాశాడు. అయితే అది ఒక పూటలోనూ రాసేటటువంటిది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్క పూటలో సినిమాలోని మొత్తం పాటలు బాణీలు ఇచ్చి వెళ్ళిపోయేటటువంటి ఇప్పటి కాలాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సినిమాకి పాటలు రాయమంటే ఒక 2 రోజుల్లో పాటలు రాసి వాళ్ళ మొహం మీద పడేస్తున్నారు. అందులో ఏం వర్డ్స్ ఉన్నాయో ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కానీ ఒక్క సినిమాలోని పాటలు స్వరపరచడానికి 6 మాసాలు పట్టింది. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి. మల్లీశ్వరి సినిమాలోనే ఆ 15 పాటలని రాయటానికి 6 మాసాలు పట్టిందండి. అంటే దగ్గరగా నెలకి ఒక 2-3 రాసేవాడు అంతే ఆయన పాటలు.
అంత అత్యద్భుతంగా రాశాడు. అందుకనే ఆ పాటలు ఇప్పటికీ కూడా పండగలిగాయి అంటే అర్థం ఏంటంటే అంత అత్యద్భుతంగా ఆయన తాదాత్మ్యం పొంది రాశాడు. నిజంగా మల్లీశ్వరి సినిమా పాటల స్వరకల్పనలో అదే జరిగింది. ఎంత అత్యద్భుతంగా రాయగలిగాడు కాబట్టి ఎన్ని కాలాలు మారినా, ఎన్ని రేపు యుగాలు మారినా ఆ పాటలు అలా చిరస్థాయిగా ఉండిపోతాయి. అంటే ఎక్కువ కాలం పడితే ఈ గొప్పని కాదండి, అక్కడ ఎక్కువ మనసు పెట్టి రాయడానికి అంత సమయం ఆయన కేటాయించారు. 6 నెలల కాలం 180 రోజులు ఒక 15 పాటల కోసం కేటాయించారు అంటే ఆయన ఎంత శ్రమించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ శ్రమ నిజంగా ఆయన శ్రమించిన శ్రమ ఫలించి ఎప్పుడూ 7 దశాబ్దాల క్రితం వచ్చిన ఆ సినిమా పాటలు ఇప్పటికీ కూడా సంగీత ప్రియుల గుండెల్లో ఇప్పటికీ తాజాగా కదులుతున్నాయండి. అయితే భావితరాల వారికి ఆ రుచి తెలియట్లేదు కాబట్టి, ఆ రుచిని చూడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. నిజంగా ఆ పాటలు గనక వాళ్ళు వింటే భావితరాల వారు కూడా ఇప్పుడు వెళ్ళేటటువంటి తరం కూడా దాన్ని ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారండి. నిజంగా ఆ సినిమాలు కానీ అవి కానీ పిల్లలకి తెలియపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాంటి సినిమాలు అంటే ఆ రోజుల్లో అవకాశాలు తక్కువ, ఈ రోజుల్లో అన్ని అవకాశాలు చేతిలో ఉన్నాయి కానీ వినియోగించుకోలేకపోతున్నారు. ఆ సినిమాలు చూడగలిగితే ఈరోజు ఉన్న పిల్లలు కూడా దానికి అట్రాక్ట్ అవుతారు. ఆ సినిమాలోని అన్ని పాటల్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి వచ్చినవే, ఆయన స్వరపరిచినవే. అయితే ఇక్కడ ఈయన స్వరపరిచేటప్పుడు ఒక మాట చెప్పారు. అయ్యా బిఎన్ రెడ్డి గారు, నేను స్వరపరచమన్నారు, నేను 15 చేస్తాను, 180 రోజులు తీసుకుంటాను, కానీ దీనికి సంగీతానికి సంబంధించింది సాలూరు రాజేశ్వరరావు గారు అవుతేనే దీనికి కరెక్ట్. అప్పుడు బిఎన్ రెడ్డి గారు అన్నారు, అబ్బాయి వద్దండి, ఆయన సరైన టైంకి రాడు. సాలూరు రాజేశ్వరరావు రాత్రంతా మేలుకుంటాడు, ఆ బీబీసీ అంటాడు, ఇవ్వంటాడు అవ్వంటాడు, అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఉదయం సరైన టైంకి రాడు, వద్దు ఆయన పెట్టద్దు, మనం వేరే వాళ్ళని పెడదాం. అబ్బెబ్బెబ్బే, సాలూరు రాజేశ్వరరావు గారు అయితేనే మల్లీశ్వరి పండుతుంది పాటలు, తప్పించి మీరు ఎవరిని పెట్టినా నేను రాసే పరిస్థితి అయితే కాదు అని ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. అప్పుడు ఇంకా బిఎన్ రెడ్డి గారు చేసేది ఏముంది, మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎలాంటి వాడో తెలుసు, భావుకత ఉన్నవాడు, అందువలన ఆయన్ని పట్టుకుంటే ఈ సినిమా పాటలు పండుతాయని ఆయనకి తెలుసు. కాబట్టి ఈయనకేంటి, సాలూరు రాజేశ్వరరావు గారు అంటే మామూలు వాడు కాదు, అత్యద్భుతంగా సంగీతంలో పండిపోయిన వాడు. అలాంటి వాళ్ళు ఉంటే నేను రాసే పాటలకి అద్భుతమైన సృష్టి చేయగలుగుతాడు సాలూరు రాజేశ్వరరావు అనే ఉద్దేశంతోనే సాలూరు రాజేశ్వరరావుని ఎంపిక చేసుకున్నాడు. నిజంగానండి ఆ సినిమా పండటానికి ఫస్ట్ ప్రధాన కారణం బిఎన్ రెడ్డి గారు, కథ అలాంటిది. తర్వాత దానికి మూలము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, వీళ్ళ వలన మాత్రమే పండింది. ఆ తర్వాత సినిమా యాక్టరు లోపలికి వెళ్తే తెలుగువారు కాలం ఉన్నంత వరకు కూడా తెలుగువారు అందరూ రుణపడి ఉంటారండి ఆ సినిమాకి. నిజంగా చెప్పాలంటే వీటితో పాటు సన్నాయినాథం లాంటి భానుమతి గారి గొంతు, మల్లీశ్వరి కోసం పాడిన పాటలన్నీ కూడా తెలుగు వాళ్ళే కాదండి, రసజ్ఞులైన భారతీయులు ఎవ్వరూ కూడా ఎప్పటికీ మరవలేరు. అంత అద్భుతమైన సినిమా అన్నమాట అది మల్లీశ్వరి సినిమాలోని పాటలు. నిజానికి 180 రోజులు ఏం పడుతుందండి, ఏదో రాసేయచ్చు కదా అంటే కాదు, దాన్ని ఎంత అర్థవంతంగా రాసాడంటే ఒక్కొక్క పాటని తీసుకుని విశ్లేషణ చేస్తే ఒక 2-3 గంటలు పడుతుందండి ఆ విశ్లేషణ, ఒక్కొక్క పాట యొక్క విశ్లేషణ. అంత అద్భుతంగా ఆ పాటల్లో ఇమిడి ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏది పడితే అది చేతికి వచ్చింది రాయిలా, ఆ పాటలకి అత్యద్భుతమైన సృష్టి చేశాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందువల్లనే బిఎన్ రెడ్డి గారు అయిపోవడం ఏంటి, ఒక్కసారి ఆయన్ని కౌగులించుకున్నట్ట, నీలాంటి రాసేవాడు మాకు దొరుకుతాడా, మరలా దొరుకుతాడా అనుకున్నాడు. 15 పాటలు కూడా పండేయండి, గొప్ప విశేషం. 1-2 కాదు, 15 పాటలు జనం మెచ్చుకున్నారు. అందులో మనం మాట్లాడుకుంటే, ఒక్క పాట గురించి మనం మాట్లాడుకుంటే అత్యద్భుతంగా ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఎన్ని తరాలు మారినా ఎన్ని కాలాలు మారినా మనసులో గుర్తుండిపోయేది మల్లీశ్వరి అనగానే మొట్టమొదటి పాట, మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో.
దీనికి ఎంత అద్భుతమైన వివరణ అండి ఆయన. ఈ ఈ పాటలు వెనక ఆయన కృషి ఎలా ఉందంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెను ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెను అంటూ నిరీక్షణ విషయం గురించి చెప్తున్నారు. బ్రతుకు పండుతుందంటే నిరీక్షణ ఎంత మధురమైందో అంత బాధాకరమైంది కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నిరీక్షణ ఒక మధురమైన బాధ. ఎందుకంటే నిరీక్షణలన్నీ నిజమవుతాయని గ్యారంటీ లేదు కదండి. ఎదురు చూసినవన్నీ నిజమవుతాయని నమ్మకం ఏంటి? ఏదో వస్తాయని ఆశించి కూర్చుంటే అది రాకపోవచ్చు. కాబట్టి నిజమవుతాయని గ్యారంటీ లేదు. ఒకవేళ ఆ నిరీక్షణ నిజంగానే ఫలిస్తే మాత్రం మనసులో ఎలా ఉంటుంది? మనసున మల్లెల మాలలూగెనే, మనసులో మల్లెలు మాలలూగడమే కాదు, కన్నుల వెన్నెల డోలలూగెనే. ఎంత చక్కగా చెప్పారండి. మనసులో మల్లెలు మాలలూగడమే కాదు, కన్నులలో వెన్నెల ఒలలాడుతాయి అని అత్యద్భుతంగా చెప్పాడు. నిజానికి ప్రేమ నిరీక్షణలో ఎన్నాళ్ళు పట్టినా ఎన్నేళ్లు గడిచినా సరే అది ఆ ప్రేమ పండిన నాడు మాత్రమే ప్రేమికులకు అదో పెద్ద పండగ అనే ఉద్దేశంతో ఆ 4 లైన్లు చాలా అత్యద్భుతంగా పండించాడు. అలా మాట్లాడుకుంటూ పోతే మల్లీశ్వరులు అన్నీ కూడా గొప్పమైన విశ్లేషణేనండి. తర్వాత దేవులపల్లి వారికి అక్కడి నుంచి అనేక చిత్రాలు సాహిత్యాలు వచ్చాయి. ఎప్పుడైతే అత్యద్భుతంగా పండించగలిగాడో ఇంకా అక్కడి నుంచి వచ్చేసాయి. తర్వాత 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు. ఈయన గొప్ప వక్త అండి, చాలా గొప్పగా మాట్లాడతారు. భావకవిగా, ఆంధ్రా శైలిగా ప్రసిద్ధులైన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు పిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వర్లో సాధించిన అడుగు అందరికీ ఆదర్శమైంది. ఎందువనంటే అక్కడి నుంచి ఇలాంటివి కూడా రాస్తే మనం సక్సెస్ అవుతాము అనేది కావ్య గౌరవం వచ్చింది. నిజంగా చెప్పాలంటే సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారండి. అక్కడి నుంచి అవుతే ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు సుమా అంటే ఈ మాట ఎప్పటిదండి? 1951 మాట. 51లో ఆయన వెలిగించినటువంటి దీపం అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ 15 పాటలతో వెలిగించినటువంటి మల్లీశ్వరిని కావ్య గౌరవం కలిగించారు. ఆ పాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షుర సావర్ణం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, తర్వాత ప్రకృతి సౌందర్యం కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలండి. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపం ఇచ్చిన భావ కవితలంతా సుకుమారంగా ప్రణయ విరహ గీతాలను రాసినటువంటి కవి ఎవరున్నా ఉన్నారు అంటే అది దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆత్మనివేదన, ఆరాధన గల భక్తి గీతాలు కూడా అనేకమైన ఉన్నాయి. ఆయన రాజమకుటం, సుఖదుఖాలు కలిసిన మనస్సులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్త్రి గారు. అయితే తక్కువ పాటలే రాశారు. రాసిన వాటిలో తక్కువ పాటలే రాశారండి. భక్త ప్రహ్లాదతో ప్రారంభమైన తెలుగు సినిమా పాట 80వ పడిలో అడుగుపెట్టినప్పుడు ఈ 8 పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34,000 పాటలను రాశారు అనుకోండి. అంటే భక్త ప్రహ్లాదతో అడుగు పెడితే 80వ దశకం వరకు 400 మంది కవులు కింద లెక్కేసుకుని 34,000 పాటలను తీసుకుంటే ముఖ్యమైన జాబితాలో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో 7-8 మంది కవులు అంటే ఆ జాబితాలో చోటు చేసుకుంటారు. ఇంకా అంతకన్నా రారు. అలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడి పడితే తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు చివరికి 12 మాత్రమే. అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. 12 మంది మాత్రమే వస్తారు. అందులో ఒక్కరుగా నిలిచిన వాడు ఎవరయ్యా అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. అంత అద్భుతమైన వ్యక్తి. భక్త ప్రహ్లాద నుంచి 80వ దశకం వరకు జల్లెడి పెట్టి చూస్తే అంత గొప్పగా పండించినటువంటి వ్యక్తి పాటలను దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1964లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో ఈయన పాల్గొన్నారు. అయితే
ఈయన ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఈయన వెంట ఎవరినో ఒకరిని తీసుకెళ్తూ ఉంటారండి. ఎందువలంటే సామాజిక విప్లవానికి దోహదపడినటువంటి గొప్ప వ్యక్తి కింద కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇదేనే కాదు, సామాజిక విప్లవం కూడా ఆయన తీసుకొచ్చాడు. అలాగా ఈయన వెంట ఎవరినో ఒకరిని తీసుకెళ్తూ ఉంటాడు. అలా ఈయన వెంట బాలాంతరపు రజనీకాంతరావు గారిని కూడా తీసుకువెళ్లారు. తిరుపతిలో అన్నమయ్య జయంతి సందర్భంగా ఆయన కూడా తీసుకెళ్లారు. సరే, ఈయన గొప్ప వక్త. ఎవరు? మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైన వక్త అండి. మాట్లాడారంటే వినతగ్గ మాటలే మాట్లాడతాడు. అలా ఉపన్యాస ధోరణి అలా సాగిపోతూనే ఉంటుంది. ఎన్ని గంటలైనా మాట్లాడిస్తాడు ఆయన. అలా ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడు అవుతున్నాడు. కృష్ణశాస్త్రి గారు మాట్లాడుతుంటే గొంతు బొంగురుపోతుంది. ఒకసారి మళ్ళీ గొంతు సవరించుకుని మళ్ళీ మాట్లాడాడు. మళ్ళీ బొంగురిపోయింది. మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ బొంగు. ఏదో తేడా ఉంది అని మాత్రం గమనించాడు. దాంతో తన ఉపన్యాసాన్ని బాలాంతరపు రజనీకాంతరావు గారి చేత చదివించాడు. వైద్య పరీక్షల కోసం వెంటనే గొంతు ఎప్పుడైతే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందో వెంటనే గొంతు పరీక్షలు చేయిస్తే ఆ గొంతు పరీక్ష చేస్తే ఆ రోజు అసలు తెలుగువారికి బాధపడేటటువంటి రోజు ఏదయ్యా అంటే ఆ రోజే. అందులో ఆ రిజల్ట్లో గొంతు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి గారి స్వరపేటికను పూర్తిగా తొలగించారు. స్వరపేటికి తొలగించిన తర్వాత కూడా కృష్ణశాస్త్రి గారు ఆయనకున్న ఉత్సాహం తగ్గలేదు. దాదాపు 16 ఏళ్లు బ్రతికినా మోగబోయిన కంఠంతోనే చేతి వ్రాతలతో సినిమాలకు పాటలు రాసిన మహానుభావుడండి ఆయన. నోటితో చెప్పలేక కాగితాల మీద రాసి, స్వరపేటకు పోయింది కాబట్టి కాగితాల మీద రాసి పండించాడండి మహానుభావుడు. ఆకాశవాణికి లలిత గీతాలు కూడా రాశాడు ఆయన. స్వరపేటకి తొలగిన తర్వాత కూడా ఏదో శరీరానికి డిజార్డర్ ఏర్పడితే నాకేదో కష్టం అయిపోయిందని మంచం మీద పడుకునేటటువంటి మలాంటి వాళ్ళు ఒక్కసారి అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏదో జరిగిపోతే నాకేదో జరిగిపోయిందని మంచం మీద పడుకుంటూ పోతే కాదు. నా జీవితం భగవంతుడు ఇలా మనిషిగా పుట్టించాడు అంటే ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనేది ఇలాంటి వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆయన పెద్దగా రచనలు ఏమీ చేయలేదండి. కానీ రాసేవి ఏం పాటలు రాసినా నోటితో ఇంకా మాట్లాడటానికి లేదు కదా, కాగితాల మీదే రాసేవాడు. ఫిబ్రవరి 24, 1980 కృష్ణశాస్త్రి గారు యావత్ తెలుగు సాహితీ లోకాన్ని విడిచి తరలిరాని లోకాలకు వెళ్ళిపోయాడండి. తరాలు ఎన్ని మారినా, ఎన్ని ఏళ్లు గడిచినా కృష్ణశాస్త్రి సాహిత్యం ప్రజల గుండెల్లోనే ప్రతిధ్వనిస్తూనే ఉంటుందండి. ఎదలోతుల్లో లలిత భావాల సుమాలను పూయిస్తూనే ఉంటుంది అయింది. వారి కలం నుంచి జాలువారిన అక్షర సుమాల బాలలు తేనీయలను పంచుతూనే ఉంటాయి, పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి. ఆ అక్షరాల్లోని సౌకుమార్యానికి, లాలిత్యానికి ఆహా అని పరవశించిన హృదయం ఉండదండి. అందరూ పరవశించదగ్గవారి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు, కలహ విహంగ పక్షముల తేలియాడి తారకామలలో తారకనై వెలిగి మాయమయ్యేదను నా మధుర గానమునా అని కవితతో కృష్ణశాస్త్రి గారి స్వేచ్ఛా ప్రియత్వం ఏంటో మనకు కనిపిస్తుంది ఆయన కవిత్వంలో. కవిని చూసి లోకం నవ్వుతుంది, నాకు సిగ్గెందుకు, నవ్వుతున్న లోకం నుంచి వెళ్ళిపోతాను నేను. పక్షి రెక్కల మీద తేలుతూ చుక్కలతో చుక్కనవుతా అంటూ మధురగానంలో మాయమైపోతానంటూ ఆయన చెప్పుకున్నాడు. నాకు నిశ్వాసతాళ వృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతర్లు కలవు, నాకు అపూర్వ అమూల్య ఆనందమొసగు నిరుపమ నితాంత దుఃఖ నిధులు కలవు అని తన విషాన్ని ఆనందామృతంగా చిత్రీకరించాడండి కృష్ణశాస్త్రి గారు. చందమామలోని చల్లదనాన్ని, మందార పువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్ద్రతను రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి గారి సాహిత్యం అవుతుంది. పట్టుపరికిణీలోని ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి గారి పాట. ఆయన తిరుగు పదం అమ్మమ్మ చేతిలోని నేతి నైవేద్యం. వర్షం వచ్చే ముందు వీచే చల్లని గాలి తెమ్మెర తనువుని తాకితే ఎలా పులకరించిపోతామో కృష్ణశాస్త్రి గారి కవిత వింటుంటే అదే పులకరింత వీణులు విందుగా అనిపిస్తుంది మనకి. భావకవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి
దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవుల్లో కృష్ణశాస్త్రి గారు మనవాడు, తెలుగువాడు అని చెప్పుకోవడం చాలా గొప్ప సగౌరవంగా మనం మాట్లాడుకోవాలండి. కృష్ణశాస్త్రి సాహిత్యం నిజంగా అజరామరం. తెలుగు అనే పదం బ్రతికున్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఎన్నటికీ కాలాలు మారినా యుగాలు మారినా గుర్తుండిపోయేటటువంటి తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్నటువంటి గొప్ప వ్యక్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ శాస్త్రి గారి స్థానం మన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటుందని తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.